దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మీ బైబిల్స్లోంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. గాస్పుల్ మ్యాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 5 verse 5. 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకుంటారు. చాలు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. పిల్లరా, మరి యేసుప్రభువు వారు మొట్టమొదటిగా కొండ మీద ప్రసంగం అంటారు దీన్ని. మరి 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగాను. పిల్లల, యేసుప్రభువు వారు ఇచ్చిన ఈ 9 మరి ధన్యతలు మరి గొప్ప, అన్ని రంగాల్లో గొప్ప మరి సంచలనాన్ని సృష్టించినట్టుగా మనం చూడగలం. పిల్లలు, అందులో యేసుప్రభువు వారు చెప్పిన మరో ఒక మాట ఏంటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికము అనే మాట మరి ఉదయం ప్రభు నాకు చూపించారు. కాబట్టి దేవుని వాక్యాన్ని నేను మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. సాత్వికము అంటే అర్థం ఏంటంటే మీక్నెస్ అంటారు దాన్ని. వీక్నెస్ కాదు, మీక్నెస్. డోంట్ టేక్ మై మీక్నెస్ యాజ్ అ వీక్నెస్. సాత్వికాన్ని మీక్నెస్ అంటారు. MEEK, మీక్నెస్ అంటే సాత్వికము. సాత్వికంలోనే ఓర్పు ఉంటుంది, సాత్వికంలోనే దీనత్వం ఉంటుంది, సాత్వికంలోనే ఓర్చుకొనుట అనే అనుభవం ఉంటుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్, ఇది బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఈ సాత్వికం అనే మాట చాలా అద్భుతమైన ఒక సుగుణం అండి. సుగుణం. ప్రభు అంటున్నాడు, మీరు సాత్వికులుగా ఉండాలా, సాత్వికులుగా ఉండండి, అప్పుడు మీరు భూలోకాన్ని అన్ని స్వతంత్రించుకుంటారు. ఏదైనా నువ్వు స్వతంత్రించుకోవాలనుకుంటే సాత్వికం చాలా అవసరం. పిల్లరా, ఇది చాలా స్పెషల్ క్యారెక్టర్, ప్రత్యేకమైన ఒక సుగుణం. ఎందుకో అంటున్నానంటే, ఈ సాత్వికం అనేది యేసుప్రభులో ఉందండి. యేసుప్రభు వారు ఆయన మత్తయి సువార్త 11:29లో ప్రభువారు ఒక మాట చెప్పారు. చూడండి, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. 11:29. నేను సాత్వికుడను దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ప్రభు అంటాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును. ప్రభువే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్యలు నా దగ్గర అని చెప్తూ ప్రభు ఈ ఓడి వాడాడు. నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడును, మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి, నా దగ్గర సాత్వికాన్ని దీన మనసును నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఇందాక అన్నాడు, సాత్వికులు ధనియులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అన్నారు ప్రభు. ఇక్కడ అంటారు, మీ ప్రాణములకు విశ్రాంతి, మీ ప్రాణములకు నెమ్మది దొరుకుతుంది, నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి. ప్రభువే సాత్వికుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సాత్వికుడు, సాత్వికము గలవాడు. పిల్లరా, మరి మీరు అనొచ్చు, ఎలా సాత్వికుడు? మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో పిల్లరా, మరి యెషయా ప్రవక్త యేసుప్రభు వారి ఆ యొక్క సిలువ అనుభవాన్ని గురించి రాస్తూ, మరి ఆ గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అనేది గొర్రె మౌనముగా ఉండినట్లుగా ఆయన మౌనంగా ఉన్నాడు. యెషయా 53వ అధ్యాయం చూడండి. యెషయా 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడి గొర్రె పిల్లయు. అతడు బాధింపబడినా నోరు తెరవలేదు, వదకు తేబడి గొర్రె పిల్లయు. బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు, ఆ బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్లయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అతడు మౌనముగా ఉన్నాడు, నోరు తెరవలేదు. అతడు నోరు తెరవడు. సాత్వికుడు, దీన మనసు గలవాడు. యెషయా 42:2-3 చూడండి. యేసు ప్రభు యొక్క సాత్వికం గురించి దేవుని వాక్యం చాలా క్లియర్గా, మీక్నెస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్, యేసు ప్రభు వారి యొక్క సాత్వికం గురించి మనం యెషయా 42వ అధ్యాయం 2-3 వచ్చిన. అతడు కేకలు వేయడు, అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరం వీధిలో వినబడదు. నలిగిన రెల్లును ఆయన విరవడు. మకమకలాడుచున్న జనపనార
వత్తిని ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. అతడు అరవడు, కేకలు వేయడు, వీధిలో ఆయన స్వరం కంఠస్వరం వినపడదు. సాత్వికుడు, ఎంత సాత్వికుడు అండి! అతడు విరవడు, ఆర్పడు. పిల్లరా, ఎంత ప్రేమ అండి, ఎంత సాత్వికం అండి, ఎంత పిల్లరా ఓర్చుకునే స్వభావం, ఎంత దీనత్వం అండి, ఎంత వాట్ ఎ మీక్నెస్ జీసస్ హ్యాడ్. పిల్లరా, ఆ సాత్వికాన్ని మనం వంట పట్టించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభు వారికి గుణ లక్షణాలు, వీ షుడ్ బి జస్ట్ లైక్ జీసస్. యేసు ప్రభులాగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు వారి యొక్క ఆ గుణగణాలు, ఆ సుగుణాలు మనం కలిగి ఉండాలని పిల్లల సాత్వికం గురించి రాత్రి నేను మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఈ సాత్వికం ఎంత గొప్పదంటే మరి ఆత్మ ఫలాల్లో పెట్టాడు దీన్ని. ఈ సాత్వికము ఆత్మఫల, పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకుంటాం. ఈ యొక్క సాత్వికము గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం చూడండి, 22వ వచనం. గలతీ పత్రిక 5:22 చదవండి. అయితే ఆత్మఫలం ఏమనగా ఆత్మఫలములో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, ఓకే, విశ్వాసము, సాత్వికం ఆత్మఫలంలో పెట్టాడు పిల్లరా. ప్రతి విశ్వాసి కూడా పిల్లరా మరి ఆ ఆత్మఫలము మరి ఆత్మవరం ఈ రెండు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి వ్యక్తి కూడా ఈ రెండు కలిగి ఉండాలి. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి ఈ రెండు కలిగి ఉండాలి. తద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. పిల్లల ఆత్మ ఫలములో మరి సాత్వికము అనే మాట, మీక్నెస్ అనే మాట వాడాడు. పిల్లల మీక్నెస్, దీనత్వము, లేకపోతే సాత్వికము, లేకపోతే మరి ఓర్చుకునే పరిస్థితి, ఏం జరిగినా మౌనంగా ఉండటం, అది యేసు ప్రభు వారి యొక్క మరి సుగుణం. నేను దేవుని వాక్యాలు కొన్ని మాటలు మరి నేను జ్ఞాపకం చేస్తాను. పిల్లరా 37వ కీర్తన 11వ వచనంలో 37వ కీర్తన 11వ వచనంలో మరి భక్తుడు చాలా బ్యూటిఫుల్గా రాశాడు. చూడండి ఒకసారి 37:11లో, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించుదరు. దీనులు అనే మాట మీక్నెస్, మీక్ పీపుల్ అన్నది సాత్వికులు అని రాయబడింది. ఈ సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమం కలిగి సుఖిస్తారు. మాట్లాడరు పిల్లలు, ఏం జరిగిన మౌనంగా దేవునికి అప్పగించుకుంటాం, తగ్గించుకొని. మాట్లాడవలసిన చోట్ల మాట్లాడాలనుకోండి, కానీ అనవసరంగా మాట్లాడే పరిస్థితి లేదు, గట్టిగా మాట్లాడి కేకలు వేసే పరిస్థితి లేదు. ఒక మాట మీకు చెప్తాను, మనం మౌనంగా ఉంటే దేవుడు మన పక్షం యుద్ధం చేస్తాడు. శత్రువులతో దేవుడే యుద్ధం చేస్తాడు. మనం మాట్లాడితే కొన్నిసార్లు ఏదో జరుగుతుంది అనుకుని మనం చాలా తొందరపడుతుంటాం, చాలా స్పీడ్ అయిపోతుంటాం. లెట్ గాడ్ స్పీక్, దేవుని మాట్లాడనిద్దాం. మనం సాత్వికులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లరా, అది కొరింథీయులకు రాయబడిన 2వ పత్రికలో పౌలు గారు అంటున్నాడు, మా యొక్క అతిశయము మీ సాత్వికం అంటాడు. చూడండి, 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయం 12వ వచనం. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక చదవండి. దేవుడు అనుగ్రహించే పరిశుద్ధితో నిష్కపట్యముతోను దేవుని కృపచేత అనుసరించి లోకములో నడుచుకుంటున్ననియు విశేషముగా మీ ఎడల నడుచుకుంటున్ననియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటే. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతో నిష్కాప్టముతో దేవుని కృపను లోకమును అనుసరించి నడుచుకుంటారు. విశేషంగా మీ ఏళ్ళు మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. పిల్లరా, లౌకిక జ్ఞానం అనుసరింపకుండా, లోక సంబంధమైన పరిస్థితుల్లోంచి మనం వెళ్లకుండా దేవుని పరిశుద్ధతతో, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఆ జ్ఞానాన్ని అనుసరిస్తూ వాక్యానుసారంగా ముందుకు సాగాలని దేవుడు మరి కోరుకుంటున్నాడు. పిల్లరా, రోమిలి రాబడిన పత్రిక 16:19లో, రోమిలి రాబడిన పత్రిక 16:19 వచనంలో పౌలు గారు బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ ఫర్ మీక్నెస్. మీ విధేయత అందరికీ 16:19 ఎస్, మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది. విధేయత అన్న మాట ఇంగ్లీష్ బైబిల్లో
యువర్ మీక్నెస్ అన్నాడు. మీ సాత్వికము, మీ దీనత్వము అందరికీ ప్రచురమైంది, అందరికీ తెలియాలి, అందరూ చూడాలి. బొచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు. పిల్లరా, మరి దేవుడు మన పక్షంగా మరి దీనులుగా ఉండాలి. సింపుల్ పీపుల్ అన్నాడు. సాత్వికులు అంటే సింపుల్ పీపుల్. కీర్తన 116 తీయక్కర్లేదు. 131 కీర్తన 1 వచనం, 131 కీర్తన 1 వచనం దావీదు అంటాడు, నా హృదయం అహంకారం కలిగినది కాదు. చూడమాట, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వర్డ్. 131 కీర్తన. యెహోవా నా హృదయం అహంకారం కలది కాదు, నా హృదయం అహంకారం కలిగినది కాదు, నా కన్నులు మీది చూచినవి కావు, నా కన్నులు మీదకి కన్నులు నెత్తిమికి ఎక్కిపోయి అన్నట్టుగా కాదు, నాకు అందని వాటి అందను గొప్ప వాటి అందను నేను అభ్యాసం చేసుకున్నట్టు లేదు. 2వ వచనం చూడండి, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని, నేను నా ప్రాణాన్ని నిమ్మలపరుచుకుంటున్నాను, సముదాయించుకుంటున్నాను. ఇంకా కింద చదివితే, చనుపాలు విడిచిన పిల్ల తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల నా ప్రాణం నీ యొద్ద ఉన్నది. ఎంత సముదాయించుకుంటున్నాడు, ఎంత నిమ్మలపరుచుకుంటున్నాడు. ఒక పక్క సౌలు తరుగుతున్నాడు. పిల్లరా, దావీదు యొక్క సాత్వికం గురించి మీకు జ్ఞాపకం చేయాలి ఈ సమయంలో. ఒకసారి 2వ శామ్యూయల్ గ్రంథము 16:12 మనం చూస్తే, పిల్లరా, షిమి అని ఒకడు దావీదును దూషిస్తూ ఉంటాడు చాలా భయంకరంగా. 2వ శామ్యూయల్ 16:12 చూడండి ఒకసారి. దావీదు మహారాజుని, మరి కింగ్ డేవిడ్ని ఆ షిమి అన్నవాడు దూషిస్తూ ఉంటాడు. 16వ అధ్యాయము మరి 12వ వచనంలో మరి ఒక మాట దావీదు సెలవిస్తాడు, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అంతట దావీదు అతని వారును మార్గమును వెళ్ళి. పిల్లరా, దావీదు మార్గమును వెళ్ళిపోతుంటే, అబ్షాలోము తరుముతుంటే, మరి షిమి అని అన్నవాడు దావీదుని ఎంత భయంకరంగా దూషించాడండి. ఎందుకు పనికిరాని వాడు. పిల్లరా, సర్వెంట్, ఆర్డినరీ ఫెలో. రాజు అయిన దావీదు ఎలా మాట్లాడుతుంది ఒకసారి అదే 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. 7వ వచనం. ఈ షిమి నరహంతకుడా, దావీదు అంటున్నాడు, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి. పిల్లరా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు పిల్లలు. ఒక పక్క అపశలం తరుగుతున్నాడు, ఒక పక్కేమో పరిస్థితులు బాగులో, శాంతి సమాధానం లేదు. ఈ షిమి అన్నవాడు నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, అప్పుడు ఒకడు వచ్చి దావీదు యొక్క సైన్యాధిపతి అంటాడు, అయ్యా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, వాడి సంగతి చూసుకోవాలంటే. దావీదు మరి మౌనంగా ఉన్నాడు. 11వ వచనం చూడండి. అభిషేక్తోను తన సేవకులందరితోనూ అందరితో అంటున్నాడు దావీదు, పలికినదేమనగా, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీచూచుండగా. అందరితో దావీదు ఏమన్నాడు తెలుసా? నా కడుపును పుట్టిన అభిషాలోమే నన్ను చంపడానికి వస్తున్నాడే. ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయటం ఏమీ ఇది పెద్ద ఆశ్చర్యపోవసం అక్కర్లేదు. వాని జోలి మానుడి, వాడి జోలికి వెళ్ళకండి. యెహోవానికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వానిని శపింపనీయుడి. వాడు నన్ను శపించడానికి దేవుడు వాడికి పర్మిషన్ ఇచ్చాడు. లెట్ హిమ్ కర్స్ మీ, లెట్ హిమ్ మాక్ మీ. వాడు నన్ను శపించిన వాడు నచ్చినట్టు మాట్లాడినవాడు, పర్వాలా, నేనేం బాధపడట్లా. ఎంత సాత్వికం అండి దావీదు, ఎంత సాత్వికం అండి. ఇప్పుడు దేవుని బిడ్డలమైన మన మీదకి ఎవరైనా మరి మాట్లాడుతుంటే మనం దావీదులాగా దేవుడు పర్మిషన్ ఇచ్చాడేమో, నన్ను దూషించడానికి, నన్ను శపించడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చే ఉండొచ్చు. లెట్ హిమ్ శపించనివ్వండి, పర్వాలేదు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట అండి. అంటున్నాడు 12వ వచనంలో, యెహోవా నా శ్రమ లక్ష్య పెట్టినేమో, వాడి పలికిన శాపాలకు బదులుగా నాకు ఆశీర్వాదం ఇస్తాడేమో, చూద్దాం. బదులు మాట్లాడలేదండి. మీక్నెస్, సాత్వికులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులరా, మరి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మరి మోషే గురించి మీకు ఒకసారి ఎంత సాత్వికుడో మోషే గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం చూడండి. మరి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం, 12:3. యెహోవా మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుడు మోషే గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, మోసెస్ భూమి మీద ఉన్న వాటిలో మిక్కిలి సాత్వికుడు.
భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే మిక్కిలి సాత్వికుడు అంటండి. ఎంత సాత్వికుడు పిల్లరా! అంత సాత్వికం ఉంది కాబట్టి, అంత దీనత్వం, తగ్గింపు ఉంది, అంత ఓర్చుకునే స్వభావం ఉంది కాబట్టి మరి ఇజ్రాయేలీలు మామూలు కాదండి. వాళ్ళు మహా మేధావులు, మహా తెలివైన వాళ్ళు. పలుమార్లు తిరుగుబాటు చేసిన, పలుమార్లు సనిగి, పలుమార్లు పళ్ళు కొరికి తిరుగుబాటు చేసిన ఓర్చుకుని వారిని మరి ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. మిక్కిలి సాత్వికుడు. ఒక దగ్గర మనం చూస్తే ఇశ్రాయేలీలు సనుగుతుంటే మోషే ఆహారంలో వచ్చి వారి ముందు సాగిలు పడ్డారట. ఇజ్రాయేలీలకి సాగిలు పడ్డారంట. ఎంత తగ్గింపండి! కెన్ వి డూ దట్? ప్రతి విశ్వాసకి, ప్రతి దేవుని బిడ్డకి, ప్రతి సేవకునికి, ప్రతి సేవకురాండ్రికి, ప్రతి సువార్థికునికి, ప్రతి పిలువబడిన ప్రతి బిడ్డకు కావలసిన గొప్ప సుగుణం ఏంటంటే ఈ సాత్వికము, దీనత్వము. ఈ సాత్వికను కలిగి ఉంటే నువ్వు బోల్డ్ని స్వతంత్రించుకుంటావు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు. సాత్వికం. దావీదు సాత్వికం చూశాం, మోషే సాత్వికం చూసాం. మరొక సాత్వికుని మీకు చూపిస్తాను. అపోస్తులు 7:20లో, అపోస్తులు 7వ అధ్యాయం 20 వచనంలో, ఈ రాత్రి నేను దేవుని సేవకుడుగా మరి నేను హెచ్చరిస్తున్నాను, దేవుని నామానికి మహిమకరంగా మౌనముగా ఉండటం మంచిది. పిల్లరా, దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు. 7వ అధ్యాయం 20 వచనం చూడండి. 7వ అధ్యాయం 20 వచనం, అపోస్తుల కార్యములు. ఆ కాలమందు మోషే పుట్టెను. 7వ అధ్యాయం 59 వచ్చిన. అపోస్తులు 7:59. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడి మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం పిల్లల స్టెఫన్ గురించి ఇక్కడ స్టీఫెన్ గురించి రాయబడింది. పిల్లల స్టెఫన్ మీద వారంతా మరి 54 వచ్చిన వారి ఈ మాటలోని కోపంతో మండిపడి అతని మీద పండ్లు కొరికిరి. పండ్లు కొరకడం మాత్రమే కాదు పిల్లల, పట్టణపు వెలుపులకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపారట. రాళ్ళతో కొడుతున్నారు స్టెఫన్ని. చేసిన తప్పేం లేదు పిల్లరా. ఉన్నట్టుగా వాక్యాన్ని మరి ఆ యొక్క ధర్మశాస్త్రంలో నుంచి ఉన్న దాగి ఉన్న యేసుప్రభు వారిని చూపించి, యేసుప్రభు వారి యొక్క రక్షణ సంకల్పాన్ని యూదులకు బోధిస్తుంటే వెర్రుకోవచ్చింది పిల్లలు. రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా స్టెఫన్ ఏమన్నాడండి? 60 వచనంలో, అతడు మోకాలను, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపొద్దు. ఈ పాపము కొట్టి చంపుతున్నారు రాళ్ళతో, ఈ పాపం వారి మీద మోపొద్దయ్యా అని మరి ఆకాశం వైపు తేరి చూస్తూ చేతులెత్తి వారి పాపానికి క్షమించు. యేసు ప్రభు వారికి పోలికండి ఇది. సిలువేస్తున్నప్పుడు, సిలువేయబడినప్పుడు ప్రభు, తండ్రి, వీరు ఏం చేయించున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించము. ఎంత ఆ యొక్క పోలిక మనకి స్టెఫన్లో కనబడుతుంది పిల్లరా. ఎంత గొప్ప సాత్వికం అండి. పౌలు గారి సాత్వికాన్ని మీకు చూపిస్తున్నారు. తిమోతికి రాయబడిన 2వ పత్రిక, 4వ అధ్యాయం 16వ వచనం. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షంలో నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయేది. ఇది వారికి నేరముగా ఎంచబడుకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తం. ఇక్కడ 15 కూడా అతని నుంచి జాగ్రత్తగా ఉండము. అతడు మా మాట బహుగా ఎదిరించాడు. నేను మొదట సమాధానంగా చెప్పినను ఎవడూ నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఎదిరించారట కొంతమంది విడిచిపోయారంట. కపట సహోదరులు అంటాడు కొరింథీ పత్రికలో. కొంతమంది కపట సహోదరుల వల్ల నేను ఎంతో మరి ఇబ్బందులు పడ్డాను, ఎంతో బాధపడ్డాను. కపట సహోదరులు అంటాను, ఎంత భయంకరంగా మరి హింస పెట్టానండి. ఎంతమంది బర్నబా విపరీతమైన వాదం పెట్టుకున్నాడు పిల్లరా, చాలా బాధ పెట్టారు. చెప్తాడు పిల్లరా, ఎంత మరి గాయాలు చేశారు, ఎన్ని దెబ్బలండి, ఎన్నిసార్లు జైల్లో పెట్టారు. కొరింథీ 2వ పత్రికలో చూడండి ఒకసారి నాతో కలిసి 11వ అధ్యాయంలో మరి 24వ వచనంలో చూడండి ఒకసారి.
23 నుంచి నేను క్రీస్తు పరిచారకు వారు క్రీస్తు పరిచారకుల వెర్రివారి మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులు చూడండి, అందరూ చూడండి, మరి విశేషంగా ప్రయాసపడితేని మరి అనేక నేను విశేషంగా ప్రయాసపడ్డాను. నెంబర్ 1. రెండోది అనేక పర్యాయాలు చెరసాల్లో ఉంటిని. అనేక సార్లు, ఎన్నిసార్లు ఉన్నాడో రాయబడి, చాలా సార్లు, చాలా కౌంట్లెస్. నేను చెరసాల్లో పెట్టబడ్డాను, అపరిమితముగా దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటే అపరిమితముగా దెబ్బలు తిన్నాను, అనేక సార్లు ప్రాణాపాయంలో ఉన్నాను. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 1 తక్కువ 40 దెబ్బలు ఒకసారి కాదండి, 5 సార్లు తిన్నాడంట. ముమ్మారు బెత్తలతో కొట్టబడితే, రాళ్ళతో కొట్టబడ్డాను, ఓడ పగిలి శ్రమపడ్డాను, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితిని. ఎంత బాధలు పడ్డాడండి. అనేక పర్యాయాలు ప్రయాణాల్లో, నదుల వలన ఆపదల్లో, దొంగల వల్ల ఆపదల్లోను, నా స్వజనుల వల్ల, అన్ని జనుల వల్ల ఆపదల్లోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, చివరిలో ఒక మాట, కపట సహోదరుల వల్ల ఆపదలో ఉంటుంది. ఆపదలో ప్రయాసతోను. పిల్లలు మీరు చదివితే ఎంత సాత్వికమండి పౌలు గారికి. కష్టముతో, తరచుగా జాగరణములతో, ఆకలి దప్పులతో, ఉపవాసాలతో, తరచుగా చలితో, దిగంబరత్వంతో ఇంకను చెప్పవలసిన అనేకములు ఉన్నవి. ఎంత ఓర్పు, ఎంత సాత్వికము. అందుకే దేవుడు పౌలు గారిని ఉన్నతంగా ఉంచాడు. పిల్లరా, ఉన్నతంగా బహుబలంగా వాడుకున్నాడు. యేసుప్రభు వారి యొక్క సాత్వికం గురించి చూసాం మనం. పిల్లరా, మరి దావీదు సాత్వికం గురించి, షిమి విషయంలో ఎంత సాత్వికంగా, సౌలు తరుముతున్నప్పుడు ఎంత సాత్వికం చూసాం. పిల్లరా, మరి మోషే సాత్వికం కోసం చూసాం, స్టీఫెన్ సాత్వికం కోసం చూసాం. ఇక్కడ పౌలు గారి సాత్వికం గురించి, చివరిలో యోబు సాత్వికం గురించి. ప్రేర ఎంత సాత్వికం. యోబు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. నేను ముగించేస్తాను. ఈ సాత్వికం అనే ఈ సుగుణం ఈ రాత్రి మనం అందరం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. పిల్లరా, ఇది లేదు ఈ దినాల్లో. ఇది లేదు. ప్రతి దానికి తోకతొక్కుని తోచపోవలగిస్తాం. కోపం పిల్లరా, మరి చూసా, ముక్కు మీద కోపం అంటారు కదా, ముక్కు మీద కోపం మన ఉంది. అది సాతాను గుణం. పిల్లరా, కోపమును విడిచిపెట్టమన్నాడు. పిల్లరా, మరి కోపమే మరి పాపంగా దేవుని వాక్యంలో రాయబడింది. కోపం, ఎస్, దేవుని వాక్యంలో చాలామంది కోపాన్ని బట్టి చాలా లాస్ అయిపోయారు. పిల్లరా, మనం సాత్వికంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మోషే సాత్వికుడు కాబట్టి ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి తీసుకొచ్చి కానాను దేశానికి దగ్గర వరకు నడిపించాడు. గమనిస్తున్నారా? యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. నేను ముగించేస్తాను, ప్రార్థన చేస్తాను. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు. అతని భార్య వచ్చి నీవింకను యథార్థతను వదలకయుందు. యోబు గారి భార్య వచ్చి, మరి ఎవరో చెప్తే పిల్లరా మరి బాధపడకపోదు, కానీ యోబు తన సొంత భార్య, పిల్లలు కట్టుకున్న భార్య వచ్చి అంటుంది, నీవింకా యథార్థత వదలకుందువా? దేవుని దూషించి మరణం కమ్మానెను. దేవుని దూషించేది మరణమై చచ్చిపో, ఆత్మహత్య చేసుకోపో. ఎంత తక్కువగా మాట్లాడిందండి దైవజనుడిని, ఎంత బాధ పెట్టిందంటే మౌనంగా. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడుతున్నాం. మనం దేవుని వల్ల మేలు అనిపించదు, మాకు కీడు అనిపించవద్దా? ఎప్పుడు మేలైనా కీడొద్దా? శోధించబడిన తర్వాత నేను సువర్ణంగా మారుతానని ఒక పక్క ముగ్గురు మరి స్నేహితులు వచ్చి భయంకరంగా పొడుస్తున్నారు, ఒక పక్క భార్య పొడుస్తుంది. అదే మరి ఆ యాకోబు భక్తుడు ఆ యోబు యొక్క మరి సాత్వికం గురించి ఒకదారు రాశాడు. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం, నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకోండి అంటూ సహించిన వారు ధన్యులని చెప్పుకొనిచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనముని గురించి వింటిరి. యోబు యొక్క సహనం గురించి, అతడు ఎంతో జాలియో కనికరం గలవాడు. మీరు యోబు యొక్క సహనం గురించి మీరు వింటిరి. యు హావ్ హర్డ్ అబౌట్ జోబ్స్ మీక్నెస్. మీక్నెస్ అనేది చాలా, అది ప్రపంచానికి వీక్నెస్లా కనబడచ్చు. దే మే టేక్ యువర్ మీక్నెస్ యాజ్ అ వీక్నెస్, బట్ డో నాట్ వరీ. ఎవరు ఈ మీక్నెస్, ఈ సాత్వికం, ఈ దీనత్వం, పిల్లలు ఓర్చుకునే పరిస్థితి, ఈ తగ్గి ఎవరు కలిగి ఉంటారో వారు అన్ని స్వతంత్రించుకుంటారు, అనేక ఆత్మలు సంపాదిస్తారు, అనేక సంఘాలు కడతారు. పిల్లరా, దేవుని సేవకుడిగా
ఈ రాత్రి నా సహోదరి సహోదరులు, భర్తలు, భార్యలు, ప్రత్యేకంగా కుటుంబ యజమానులకి నేను చెప్పే మాట ఏంటంటే, ఈ సాత్వికం అనే ఈ సుగుణాన్ని మనం అంతా పరిశుద్ధాత్మ ద్వారా అలవర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అనేక కుటుంబాలు విడిపోవడానికి కారణం సాత్వికం లేకపోవడం వల్ల. భర్తలు లేగిస్తున్నప్పుడు భార్యలు కూడా లెక్కకూడదు, మౌనంగా సాత్వికం కలిగి ఉండాలి. ఆ తర్వాత ఎప్పుడో చెప్పాలి. ఒకరు తప్పు మాట్లాడితే ఇద్దరూ రేజ్ అయిపోతే మరి సాతానికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. కుటుంబాలు విడిపోతాయి, సంఘాలు విడిపోతాయి, రక్తపాతం జరుగుతుంది, పోలీస్ కేసులు కోర్టుల వరకు వెళ్ళిపోయి. కారణం సాత్వికం లేక, దీనత్వం లేక. వీ మస్ట్ హ్యావ్ దిస్ మీక్నెస్. ఈ సాత్వికం మనం కలిగి ఉండాలని ఈ రాత్రి నేను కోరుకుంటున్నాను. ముగించేస్తున్నాను. ఈ సాత్వికం పిల్లల యేసు ప్రభులో ఉందండి. నేను సాత్వికుడిని, దీన మనసు గలవాడిని, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి. పిల్లరా, ఎవరు పరిపూర్ణులు కాదు. మన ఎవరికి సాత్వికము మరి పుట్టుకతోనే రాదు. ముక్కు మీద కోపం ఉంటుంది కొన్నిసార్లు. విపరీతమైన మాట పడలేని పరిస్థితి మనకు. నేను మాట పడలేదండి అంటారు. ఎస్, అఫ్ కోర్స్, మంచిదే, ఆ గుణం మంచిదే. కానీ అట్ సేమ్ టైమ్ వీ షుడ్ హ్యావ్ దేవుని ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, ఫర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ హిస్ కింగ్డమ్. తన రాజ్య విస్తరణ కొరకు, సంఘ క్షేమం కొరకు, కుటుంబ క్షేమం కొరకు మనం ఈ సాత్వికం కలిగి ఉండాలి. మౌనంగా సాత్వికంగా యేసు ప్రభువారు మరి ఆ గొర్రె మరి బొచ్చు కత్తిరించడం ఎదుట గొర్రె మౌనంగా ఎలా ఉంటుందో అలా మనం ఉండడం నేర్చుకోవాలి. ఈ రాత్రి ప్రభు పాదం దగ్గరికి వచ్చి నేర్చుకుందాం సాత్వికం. నేను దేవుని సేవకుడిగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆ సాత్వికం, యేసు ప్రభులో ఉన్న ఆ సాత్వికం ఈ రాత్రి నీకు, నాకు, మనందరికీ ప్రభు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మనం అడుగుదాం ప్రభుని, ప్రభు నన్ను సాత్వికుడిగా చేయి, ప్రభు నన్ను సాత్వికురాలుగా చేయి, ప్రభు ఎంత సాత్వికుడునండి అన్న సాక్ష్యం పొందేటట్లుగా దేవుని కృప మరి మనందరం రావాలని నేను కోరుకుంటున్నాను. అట్టి సాత్వికం అనే సుగుణం రాత్రి మనం కలిగి ఉండాలని కోరుకుంటూ నేను ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు నువ్వు దీవించును గాక. ఆమె మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలో వంచాను. ప్రభా, నాకు సాత్వికం నేర్పించు ప్రభా. ఓర్చుకునే గుణం, నిమ్మలపరుచుకునే గుణం, సముదాయించుకునే గుణం, దీనత్వం నాకు నేర్పించు ప్రభా. నా స్పీడ్ తీసే ప్రభా, మాటలో ఆ వేడి తీసే ప్రభా. నన్ను సాత్వికుడిగా చేయ ప్రభా. దావీదు ఎంత సాత్వికుడు. ఆ షిమి భయంకరంగా శపిస్తున్నప్పుడు, తిడుతున్నప్పుడు ఎలాంటి జవాబు ఇచ్చాడండి? మౌనంగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేస్తుంటే మోషే మౌనంగా, నా ఇల్లంతట్లో మిక్కిలి సాత్వికుడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. స్టెఫన్, పిల్లరా, పౌల్, యోబు, ఎంతమంది సాత్వికుల్ని రాత్రి మీకు చూపించాను. అలాంటి గుణాలు మనం కలిగి ఉండి మన పిల్లలకి మాదిరి చూపించాలి. పిల్లరా, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. నువ్వు దీనుడు అయితే నీ బిడ్డలు దీనులుగా మారుతారు. నువ్వు సాత్వికుడు అయితే నీ పిల్లలు సాత్వికులుగా మారుతారు. ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. భూమి మీద వారు విస్తరిస్తారు. పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు నాకు ఇచ్చిన సందేశం, సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఆ మీక్నెస్ను మాకు దయచేయండి. ఆ సాత్వికాన్ని మాకు నేర్పించండి. నాయన 11:29 మత్తయిలో నా యొద్ద నేర్చుకోండి అన్నావు ప్రభా. ఎస్, we came to your presence, we came to your feet and learning. మేము నేర్చుకుంటున్నాం తండ్రి, మాకు నేర్పించి రాత్రి ప్రభా. నాయన ఈ రాత్రి మమ్మల్ని దర్శించండి. నాయన మమ్మల్ని దీవించండి. నీ బిడ్డలను దీవించండి. ఏ తెగులు బిడ్డలు సమీపించకుండా, ఏ వైరస్ బిడ్డలు తాకుండా, ఏ చీకటి బిడ్డలు తాకుండా, ఏ బలహీనత బిడ్డలు తాకుండా, యేసు నామములో బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో బిడ్డలకు ఆశీర్వాదం ప్రకటిస్తున్నాను. కుటుంబాలుగా దీవించండి. వారి కుటుంబాలు కట్టండి ప్రభా. వారి బిడ్డల జీవితాలు కట్టండి ప్రభా. వారి గృహాల్లో సమాధానం తెచ్చండి. పోగొట్టుకున్న వారిని తిరిగి ఇవ్వండి ప్రభా. వారి కన్నీరు నాట్యంగా మార్చండి. ఇప్పుడే ప్రేయర్లో ఈ ప్రార్థన నాతో పాటు ఏకీపిస్తున్న వారందరూ తాకండి ప్రభా. లార్డ్, ఐ ప్రొక్లైమ్ దై బ్లెస్సింగ్ టు యువర్ పీపుల్. నీ బిడ్డలకు ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. మానసికంగా, శారీరకంగా, పరలోకపరంగా, ఆ శరీర సంబంధంగా, సంతానపరమైన అన్ని ఆశీర్వాదాలు నీ ప్రజల మీద క్రమరించు ప్రభా. నీకు వందనాలు. Thank you, Lord, for this wonderful time you have given unto us.
లైవ్లోకి వచ్చిన వారందరినీ పేరు పేరును దీవించి ఈ నామకం రేపు మరలా కలుసుకుని ప్రభు లైవ్లో స్తుతించే భాగ్యం తెచ్చమని ఏసే శ్రేష్టమైన నామాలు ఈ ప్రార్థన అడుగుచు బిడ్డలందరూ మిచ్చిగా అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములు ఇప్పుడునే ప్రభావ కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం, దేవుని యొక్క సాత్వికం మనందరికీ అనుగ్రహించి సాత్వికంలో దేవుడు దాచించిన ఆశీర్వాదాలన్నీ మనం పొందేటట్లు ప్రభు కృప అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరికీ ప్రభు అనేసి నామలో ఉన్న లైవ్లో మరి చాలా లేట్ అయిపోయింది. లేట్ అయిపోయినప్పుడు కూడా నాతో కలిసి లైవ్లో వీక్షించి నాతో కలిసి ప్రార్థన చేసి నాతో కలిసి ప్రభుని స్తుతించి మరి ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృప మీ జీవితాల్లో విస్తరించిన గాక. రేపు సాయంకాలం మళ్ళీ 8 గంటలకు లైవ్లో కలుసుకుందాం. అప్ టు దెన్ గాడ్ బి విత్ యూ. ప్రభు మిమ్మల్ని కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్. గాడ్ బ్లెస్. షాలోమ్.